క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో గవర్నమెంట్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం వేడుకలు జరిపారు. వేడుకలలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందం, డాక్టర్లు జయప్రసాద్ మరియు ఆర్ఎంఓ రామకృష్ణ, చైతన్య, డాక్టర్ మరియు నర్సులు స్టాఫ్ ఎయిడ్స్ పై ఎన్నో సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ పెద్ద వ్యాధి కాదని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవచ్చని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి శాతం చాలా తక్కువగా ఉందని, అవగాహనతో ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాకపోయినా రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎయిడ్స్ రహిత సమాజాని కోసం కృషి చేద్దాం. మీరు చెప్పినట్టు ఏదైతే ట్రిక్ ఒక నీడల్ ట్రిక్ వల్ల అంత సూసైడ్ టెండెన్సీ రాతుందంటే అది ముమ్మానికి నిజం సార్. అది ఎందుకంటే చాలా మంది ఫస్ట్ ఆ ట్రిక్ రాగానే ఏదో భయంకరంగా ఉంది, అంటే ఏదో అయిపోతుంది ప్రాణం పోతుంది అంటే నాకు ఎయిడ్స్ వచ్చేస్తుంది అనే ఒక భయంలో ఉంటారు. ఒకసారి చూసిన ఆ పానీపూరి తింటారు, ఆడపిల్లలు తింటారు, పానీపూరి ఆడపిల్లలు బాగా తింటారు. ఆ పానీపూరి సార్ మీరు ఇచ్చిన సలహాలు పిల్లలకి మాకందరికి చాలా ధైర్యం ఇస్తాయి. ఇప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ ఆనందం సార్కి తన విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నాకు ఇక్కడ వచ్చిన వరకు తెలియదు సార్, నేను కార్ దిగగానే అప్పుడే ఈరోజు ఎయిడ్స్ సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన సభ్యుల సార్ చెప్పడం జరిగింది. ఇన్ఛార్జి ఏఆర్టీ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉంటాను. సరే ఏదేమైనా ఈ డిసెంబర్ 1st రోజు ఎయిడ్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో ఇది ఇంచుమించు 30-40 ఇయర్స్ అవుతుంది మన ఎయిడ్స్, ఇది హెచ్ఐవి దానివల్ల రావడం, దాని లక్షణాలే మన ఎయిడ్స్ అంటాం. సో అట్లా దీన్ని 30-30 సంవత్సరాల కింద మన దేశానికి ఇది వచ్చింది. చింపాంజీ జంతువుల ద్వారా వచ్చేసి మనుషుల ద్వారా ఇట్లా మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఒకప్పుడు ఇదైతే చాలా భయంకరమైన వ్యాధి కింద తీసుకున్నది. ఆ వ్యాధి విషయంలో చాలా భయంకరంగా వాళ్ళని అంటే ఐసోలేట్ చేయడం కానీ, ముట్టుకోకుండా కానీ చాలా రకాలుగా వాళ్ళని చాలా అంటే భయంకరంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండేది అంటే సమాజంలో దానికి సోషల్ స్టిగ్మా అని అనేవాళ్ళు. సో అట్లా అది గ్రాడ్యువల్గా దాని పబ్లిక్ అంటే వెళ్ళింది. అది స్టార్టింగ్లో చాలా భయంకరమైన వ్యాధి ఏమైతుందో ప్రపంచ జనాభా 1/3 1/4 తగ్గితే మనం స్టార్టింగ్ అనుకునేది. అట్లయితే ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఇంచుమించు మొత్తము 600 కోట్ల పాపులేషన్ ప్రపంచ జనాభా ఉంటే అందులో ఇంచుమించు 100 కోట్ల పాపులేషన్ కరోనా చనిపోతారు అన్నారు. మన భారతదేశం 130 కోట్ల జనాభా, అందులో 30 కోట్లు పోతుంది అనుకున్నారు. అమెరికాలో ఇంచుమించు 10 కోట్లు అట్లా పోయేదని అనుకున్నారు. కానీ అంత అయితే ఏం కాలేదు. కానీ కాకపోతే ఇది కూడా యూఎస్ కూడా అంటే గ్రాడ్యువల్గా అదే అంటే ఏమన్నా అంత అనుకున్నంత సివియర్ లేదు, అదే కరోనా వైరస్ కూడా అంత సివియర్ లేదు. కాబట్టి మనకి హెల్త్ స్టాఫ్కు ముఖ్యంగా మనకి దీని ఎయిడ్స్ వల్ల భయపడుతుంది ఏంటంటే మన చిన్న నీళ్ళు ప్రిక్కనే కానీ భయపడుతూ ఉంటాం, చాలా ప్యానిక్ అవుతూ ఉంటాం. నేను తెలుసుకుందంటే ఒక్క ప్రిక్ ఎయిడ్స్ పేషెంట్ మనము వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తున్నాము, లేకపోతే ఏదైనా బ్లడ్ డ్రా చేస్తున్నాము, ఆ నీడిల్ మనకి ప్రిక్ అయితే ఒక్క ప్రిక్ తోటి ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇంచుమించు 100 ప్రిక్స్ 300 సార్లు ప్రిక్ అయితే ఛాన్స్ అట్టు ఉంటుంది. ఒక్క ప్రిక్ అయితేనే ఛాన్స్ అంటే భయపడకండి. మీరు హెల్త్ స్టాఫ్ కాబట్టి ఎయిడ్స్ పేషెంట్ నాకు ప్రిక్ అయింది అని చాలా మంది భయపడుతూ ఉంటాం. ఇంచుమించు అంటే 100 అయితే నాకు ఐడియా ఉంది సార్, 300 అంటారు కాబట్టి 300 సార్లు ప్రిక్ అయితేనే అందులో ఒక ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప ప్రతి ఇప్పుడు అట్లా బ్రేక్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిడ్స్ పేషెంట్ అప్పుడు ఇమీడియట్ దానికి కోర్స్ ఉంది, దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా అక్కడ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దానివల్ల ఇప్పుడు జనాలు కూడా కొద్దిగా ఓరియంటేషన్ వచ్చింది, వాళ్ళకి ఐడియా వచ్చింది. దానికి వాళ్ళకు సెక్సువల్ ట్రాన్స్మిషన్ కాకుండా వాళ్ళకి కాండమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏఎన్సీ ట్రీట్మెంట్లో ఏఎన్సీ వాళ్ళ పాజిటివ్ వస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఏఆర్టీ సెంటర్లో అది ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. అది అంటే బేబీకి ట్రాన్స్మిట్ కాకుండా అది వాళ్ళకు ట్రీట్మెంట్ మళ్ళీ ఏఆర్టీ సెంటర్ ఫస్ట్ టైం ఇక్కడ ఏరియాలో మనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరులో శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఏఆర్టీ సెంటర్. అందులో మళ్ళీ కొత్త ఆర్డర్స్ వచ్చినాయి. అంటే దానికి ఇంకా ఇద్దరు మెడికల్ ఆఫీసర్ కూడా 2 పోస్టులు వచ్చినాయి. 2 మెడికల్ ఆఫీసర్ పోస్టులు వచ్చినాయి. ఇంకా దానికి ఒక డేటా మేనేజర్
లాస్ట్ టైం ఇంకేది స్టేట్లకే తాండూరుకి అంటే ఎంత వర్క్ అంటే ఎంత ఉంటే మాత్రం అంత స్టేట్లో అవార్డు వస్తుంది కాబట్టి తాండూరు మంచి సాటిస్ఫాక్షన్ కంఫర్టబుల్గా, ఎందుకంటే ఈ ఏరియా చుట్టంతా నేను చాలామంది మూమెంట్పేట్ కానీ అందరు ఇక్కడ పంపిస్తారండి. ఏఎన్సీబీ పాజిటివ్ కేసెస్ కానీ లేకపోతే బేబీకి ఏమైనా పాజిటివ్ ఉంటే కానీ ఏఆర్టీ సెంటర్కి పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ మన పక్క బిల్డింగ్లో ట్రీట్మెంట్ సెంటర్ ఉంది కాబట్టి మనకు మీకు ఇక్కడ ఎన్కౌంటర్ అయితే మీరు ఇక్కడ చూస్తే పేషెంట్ అటువంటి వాళ్ళ మీద ధైర్యం చెప్తూ అట్లా ఏం లేదు, సింపుల్గా ఇది ట్రీట్మెంట్ తీసుకోండి చెప్పేసి ఇక్కడ వాళ్ళకు మన తాండూరు హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే మనం కొద్ది చేస్తే అంటే భయపడకుండా ఇది సాంఘిక రుగ్మత కాకుండా ఇది ఆ సింపుల్ అంటిరోగాలకు ఇది రోగం కాబట్టి చాలా ఇప్పుడు సెక్సువల్ కాంటాక్ట్ కూడా వస్తారు. కొంతమంది ఎయిడ్స్ పేషెంట్ వాళ్ళు సెక్సువల్ కాంటాక్ట్ అయితే దాన్ని కూడా ఒక్క దానిలో అయితే ఛాన్సెస్ వెరీ రేర్, 100-200 అట్లా కాంటాక్ట్ అయితే తప్ప పాజిటివ్ వచ్చే ఛాన్స్ అట్లా ఉంటుంది. కాబట్టి అంత భయపడే కొంతమంది ఇట్లా అయిందా నేను పోయినాను అట్లా జరిగింది అని భయపడే కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు. ఈ నాకు వచ్చిందనుకో ఏమంది కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఏమి ఉంటాయి. కాబట్టి మీ పరిస్థితులు ఎవరైనా అట్లా ఉంటే అట్లా ఏం కాదండి, ఇంచుమించు 100-200 దాకా అట్లా కాంట్రాక్ట్ అయితే తప్ప ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంత ప్రతి ఒక్కసారి వచ్చే పాజిటివ్ ఉన్న వాళ్ళకు కూడా బ్రేక్ అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళకు ప్యానిక్ కాకుండా భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ప్రొఫిలాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే దానికి మళ్ళీ ఎయిడ్స్గా రాకుండా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా అట్లా సొసైటీలో మీరు రేపు ఫ్యూచర్లో మీరు కూడా అట్లా పబ్లిక్లో ఉండేవాళ్ళు కాబట్టి అట్లా సందర్భాలు ఏమైనా వస్తే మీరు ఆ విధంగా. ఈరోజు వేదికల నుంచి మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ ఆనందం గారు, తర్వాత ఆర్ఎంఓ కృష్ణ చైతన్య గారు, సమిల్లా గారు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుకున్న ధన్యవాదాలు. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఇచ్చే కేసులు మన తాండూరులో నోటే. ఎందుకంటే ఇక్కడ స్టోన్ బిజినెస్ వల్ల కానీ పారిశ్రామిక విధానం వల్ల కానీ చాలా మైగ్రేటెడ్ పీపుల్ ఫ్రమ్ పూనా బాంబే నుంచి వచ్చే వాళ్ళ కానీ హెచ్ఐవి చాలా అత్యధిక మోతాదులో నమోదయ్యాయి. ఆ టైంలో సూపరింటెండెంట్ ఇక్కడ హెచ్ఐవి ఇన్ఛార్జ్ ఎవరు తీసుకోకపోతే నేను తీసుకున్నాను. వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవడము, హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న భయభ్రాంతుల్ని దూరం చేయడము. హెచ్ఐవి వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదు అండ్ కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఉందని మనం బలంగా సమాజంలో చెప్పగలగాలి. కాబట్టి అది మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము. అండ్ ప్రతి సంవత్సరం కూడా మనం గ్యాదర్ అయ్యేవాళ్ళం, కానీ కరోనా వల్ల ఈ సంవత్సరం కూడా గ్యాదరింగ్ ఎక్కువ కాలేకపోయాము. కానీ మాకు సమిలో మాత్రం మీరే పిల్లలు కాబట్టి మీరు 10 మందికి చెప్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఇక్కడికి ఈరోజు నేను నా సమయాన్ని గురించుకొని ఈరోజు మమ్మల్ని ఆశీర్వదనానికి వచ్చిన సార్ వాళ్ళని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్నందుకు మన పెద్ద మనసులో దీవించడానికి వచ్చిన రీసెర్చ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందం సార్కి అండ్ మా జయప్రసాద్ సార్కి, ఉల్లవేళ అండ్ చైతన్య సార్కి అండ్ ఇక్కడికి వచ్చిన స్టాఫ్కి, స్టూడెంట్స్ అందరికీ వన్స్ అగైన్ స్వాగతం. సో మనము ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఓల్డ్ ఏజ్ డే కోసము పెద్దగా ర్యాలీలు తీసి అంటే ఓల్డ్ ఏజ్ డే ఎందుకు పెట్టాలి, అవేర్నెస్ కోసం పెట్టాలి. అవేర్నెస్ అంటే ఎయిడ్స్ అనే స్టిగ్మా నుంచి దూరం చేయడానికి పెట్టాలి. ఎయిడ్స్ వ్యాధి అంటే అదేదో భయభ్రాంతులకు లోనైపోయి దానికి మందులు లేవు, ఎయిడ్స్ వస్తే చనిపోతారు అనేది కాకుండా ఎస్పెషల్లీ మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే మీరే మా ఆయుధాలు, మీరే లేకపోతే సమాజంలోకి వెళ్ళే పిల్లలు మీరే కాబట్టి సో మీరు ఒక ఆయుధం లాగా అంటే ఎయిడ్స్ వ్యాధి అంటే ఎయిడ్స్ వ్యాధి రాగానే ప్రాణం పోదు, ఎయిడ్స్ వ్యాధిని తొందరగా గుర్తుపట్టుకోవాలి. అంటే హెచ్ఐవి సూకరం అది హెచ్ఐవి అనేది కూడా ఒక వైరస్ లాంటిదే. సో ఇప్పుడు కరోనా ఏ విధంగా అయితే ఉందో కరోనా కూడా ఒక వైరస్, ఆ విధంగా హెచ్ఐవి కూడా ఒక వైరస్. ఆ వైరస్ సోకినంత మాత్రాన వెంటనే చనిపోదు. సో హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత శరీరం దాంతో పోరాడుతున్న క్రమంలో కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత అండ్ మన ఇమీడియట్గా మన గవర్నమెంట్లో ఇండియా వాటిలో మనకి నాకో సెంటర్, ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఏఆర్టీ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మనం అన్ని విధాలుగా పేషెంట్ని సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అండ్ డెఫినెట్గా పేషెంట్ పట్ల ఆ భయాన్ని పాల్గొనడానికి మీరు చెప్పిన మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయి సార్. పిల్లలకు కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి, సమాజంలో సార్ అన్నట్టు దేశంలో ఎయిడ్స్ రహిత ప్రాంతంగా మనం తీర్చిదిద్దడానికి సార్ చెప్పినట్టుగా మన అందరి తోడ్పాటుగా నుండి ముందుకెళ్దామని ఆశిస్తున్నాము. అండ్ అదేవిధంగా చైతన్య సార్ని కూడా అక్కడ విలువైన సందేశాన్ని మనసుగా కూర్చున్నాం.
గుడ్ మార్నింగ్ ఎవరివన్ అండి. నేను డాక్టర్ రామకృష్ణ ఆర్ఎంఓ ఇక్కడ. సో ఈరోజు మనం వరల్డ్ ఎయిడ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడే సార్ చెప్పారు, మన జేపీ సార్ చెప్పారు ఏంటిది అని. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 2 ఏళ్ల కింద ఒక పిల్లగాడు, ఆల్మోస్ట్ ఒక డిగ్రీ చదువుతున్న పిల్లగాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని నా దగ్గరకు వచ్చాడు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాళ్ళ ఇంట్లో అప్పటి వరకు 10th క్లాస్ వరకు బాగా చదివే పిల్లగాడు, ఇంటర్లో బాగా చదివే పిల్లగాడు డిగ్రీకి వచ్చేటప్పటికి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఏమైందో ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళ అమ్మా నాన్నలు బాగా బాధపడుతున్నారు, వీడు బాగా బాధపడుతున్నాడు, వీడు ఎవరితో మాట్లాడలేడు, తింటలేడు, ఏం చేస్తలేడు. అరే ఏమైందిరా బాబు అంటే, ఇంకా మా ఫ్రెండ్ ఒక సైకియాట్రిస్ట్ ఉంటే అతనితో కలిసి మాట్లాడుతుంటే ఆ పేషెంట్కి ఏమైంది అంటే, మీరు నమ్మరు, ఈ ఇన్సిడెంట్ ఎక్కడో జరగాలి. ఇక్కడ నుంచి కరెక్ట్ హైదరాబాద్, మనం ఎక్కడైతే అన్నీ ఉంటాయి అనుకుంటామో హైదరాబాద్లో డిగ్రీ చదివే పిల్లగాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకున్నాడు అని అడిగితే, బస్సు ఎక్కేటప్పుడట ఎవరు సూదితో వెనకాల నుంచి గుచ్చారు. సూదితో గుచ్చారట. అక్కడ ఆ ఏరియాలో పుకారు ఎట్లా వచ్చింది అంటే, ఆ సూదితో గుచ్చిన అతను ఎయిడ్స్ పేషెంట్, సూది పట్టుకొని తిరుగుతున్నాడు, అందరికీ సూదితో గుచ్చుతున్నాడు అని, సైకో ఉన్నాడు అని. అది ఒక్క మాట ఈ డిగ్రీ చదివే పిల్లగాడిని 2 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించింది. మనకు అనిపిస్తుండొచ్చు ఈరోజు, అరే ఏం సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు, ఒక్కసారి ఆ పిల్లగాడి అడుగులో అడుగు పెట్టి చూడండి, ఎంత కష్టం ఉంటుందో మీకు అర్థమైంది. అందుకే ఈరోజు థీమ్, ఈ ఇయర్ థీమ్ ఏంటిది అంటే మద్దతు తెలుపుదాం. మద్దతు అంటే ఇదే రిసైలెన్స్. రిసైలెన్స్ అంటే స్థితిస్థాపకత. అంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో, అరే ఇది కష్టం కాదురా, దీనికంటే పెద్ద కష్టం ఉంది. సార్ అన్నట్టు దీనికంటే పెద్ద కష్టం కరోనా వస్తే 20 రోజుల్లో చచ్చిపోతారు, 15 రోజుల్లో చచ్చిపోతారు. ఇది వస్తే చచ్చిపోరు. మందులు కరెక్ట్గా వాడితే, నేను 20-25 ఏళ్ళ పేషెంట్ బతికిన వాళ్ళని కూడా చూశాను. 20-25 ఇయర్స్ హెచ్ఐవి ఈ రోజు డయాగ్నోస్ అయినాక ఎయిడ్స్ రావడం, మందులు కరెక్ట్గా వాడగలుగుతాయి. ఓన్లీ థింగ్ ఏంటిదంటే, మనం ఈ మాట చెప్పలేము, సూది కూర్చిండు అంటే అరే ఏమైపోతుందో అన్నట్టు ఉంటుంది. సో మీరు, ఎందుకంటే మేము తక్కువ మందిని చూస్తాం, మీరు ఒక్కొక్కరు రోజుకో 10 మందిని చూస్తుండొచ్చు పేషెంట్ అని, ఇంకా ఎక్కువ మందిని ఊర్లలో కలుస్తుండొచ్చు. మీరు ఎంతో హైదరాబాద్లో ఎంతో ఉంటుంది అనుకుంటారు. వాళ్ళకి ఇట్లాంటి భయాలు ఉంటే మనకి ఊర్లలో పిల్లలకి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి. సూదులు గుచ్చుకోవడం కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం కానీ, లేకుంటే బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోకపోవడం కానీ జాగ్రత్తలు పాటించుకోమని చెప్తే సరిపోతుంది. ఇది చెప్పడం అన్నది చెప్పినంత ఈజీ కాదు. మీరు ఒక పేషెంట్ని వాడి బాధ అర్థం చేసుకుంటేనే వాడికి కన్విన్స్ అయ్యేటట్టు చెప్పగలుగుతాం. వాడికి 2 ఏళ్ళు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను రికవరీ అయ్యాడు. సో మీకు అర్థమవుతుంది ఈరోజు స్టేటస్ సిచ్యువేషన్ ఏమో అయితే, మీరు అందులో అడుగు పెడితే మీరు చాలా ఎఫెక్టివ్ ఒక పేషెంట్ ప్రాణాన్ని సేవ్ చేయగలిగినారు అంటే మీరు ఎంత మంచి పని చేస్తున్నారో అర్థం చేసుకోండి. వరల్డ్ ఎయిడ్స్ డే రోజు నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే, మీలో ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పేషెంట్ని, ఒక మనిషిని రక్షించగలుగుతారు. సో ఆ రక్షించే శక్తి ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు కరెక్ట్గా వాడండి. ఎవరైతే మీ దగ్గరకు వస్తారో ఏం కాదురాపై అని చెప్పడం ఒకటి, అట్లా కాదు అని అతను కూర్చోబెట్టి ఒక అర్ధగంట మాట్లాడితే మీరు అతని పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. సో ఇప్పటివరకు అది సార్ చెప్పారు. మన స్టాటిస్టిక్స్ చూస్తే లాస్ట్ ఇయర్ సార్ అన్నారు కదా, 2019లో మన రవీంద్ర భారతిలో మన ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు ఈటల రాజేందర్ గారు మన డిస్టిక్కి, మనది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంది, మన తాండూరు హాస్పిటల్కి ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చూస్తే మన మొత్తం జిల్లాలో 14,915 కేసులు ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఉంటే అందులో 30 మంది పాజిటివ్ ఉన్నారు. ఎగ్జామిన్ చేస్తే 30 మంది పాజిటివ్ వచ్చారు. అంటే ప్రతి 15,000 మందిలో 30 మందికే పాజిటివ్ వస్తుంది. దీని డిసీజు, దాని సివియారిటీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క నెంబర్ చెప్తే చాలు. 15,000 మందిలో 30 మందికి, ఎంత తక్కువనో ఆలోచించండి. అండ్ మామూలు పేషెంట్స్లో డిస్టిక్ మొత్తంలో చూస్తే 6,409 మంది మగవాళ్ళలో చెక్ చేస్తే 170 మందికి మాత్రమే పాజిటివ్. అండ్ ఆడవాళ్ళలో 7,827 మందికి చెక్ చేస్తే అందులో 147 మందికే పాజిటివ్ అయింది. నెంబర్స్ ప్రకారం చూసుకుంటే కరోనా చూసారనుకోండి, 7,000 మందిలో చూసుకుంటే ఆల్మోస్ట్ 2,000 మందికి పాజిటివ్ వస్తుంది. అంతేనా? అదే ఇక్కడ చూస్తే 147 మంది. కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసి జనాలలో అవేర్నెస్ కనుక పెంచగలిగితే ఖచ్చితంగా ఈ డిసీజ్ నెక్స్ట్ ఇయర్కి ఈ నెంబర్స్ని ఇంకా తగ్గించగలుగుతాం. ఇంకా తగ్గిస్తే మనకి ఇంకా ఫండ్స్ ఎక్కువ వస్తాయి, మనకు ఫస్ట్ ప్రైజ్లు ఎక్కువ వస్తాయి. అండ్ మనం మొత్తం 34 డెలివరీలు చేసాం. ఈ డిస్టిక్లో 34 డెలివరీస్ చేసాం ఎయిడ్స్ పేషెంట్స్. రోజుకి మన దగ్గర సుమారుగా 20 డెలివరీలు అవుతుంటే మొత్తం ఏడాదిలో 34 మందిని చేసాం. ఎవరిని బయటికి పంపించలేదు. అంటే డిసీజ్ అన్నది తగ్గుతూ వచ్చింది. దాన్ని
ఎట్లా అంటే మీ వల్లనే మొత్తం మీ చేతిలోనే ఉంది. జనాలు కనిపించినప్పుడు మీరు అతనికి చెప్తే బాబు ఇట్లా స్ప్రెడ్ అవుతుంది దీని అనుకుంటాం, టీవీలలో దీంట్లో చెప్తున్నారని. కానీ మీరు పర్సనల్గా టీనేజర్స్ని కలుస్తాయి. టీనేజర్స్ ఏమనుకుంటారు, మనకి రాదులే అనుకుంటారు. వయసు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, 30-40 ఏళ్ళు మనకి ఎక్కడ వస్తుంది అనుకుంటారు. 50 ఏళ్ళు నాకు రానే రాదు అనుకుంటారు. కానీ ఇది ఎవరికైనా రావచ్చు. మీరు వాళ్ళని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయగలిగితే మీ బాధ్యత నెరవేరుతుంది. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయినందుకు, ఇవన్నీ చేసినందుకు మీరు ఈరోజు ఇంటికి తీసుకెళ్లే మెసేజ్ ఏంటంటే, ఎవరితో అయినా విడియం లేకుండా ఓపెన్గా మాట్లాడేటట్టు ఉండాలి. ఇది ఎయిడ్స్, దీనివల్ల ఇది అవుతుంది. మందులు వేసుకుంటే 20 నుంచి 25 ఏళ్ళు బతకగలుగుతారు. అందరిలాగే బతకగలుగుతారు, అందరిలాగే పనులు చేసుకోగలుగుతారు, అందరిలాగే తినగలుగుతారు, అంతే. సో ఇది ఒక్క విషయం మీరు ఇంటికి క్యారీ చేయగలిగితే, మీకు కనిపించిన పేషెంట్కి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కనిపించిన వాళ్ళకి చెప్పగలిగినా, లేదు మీకు చెప్పబుద్ధి కావట్లేదు మన ఐసీటీసీ సెంటర్ పంపించండి. మన దగ్గర చాలా ఎక్సలెంట్ టీమ్ ఉంది, డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే మనం నెంబర్స్లలో యూనిట్లో ఉన్నారు, ఐసీటీసీలో కానీ హెచ్ఐవి దాంట్లో ప్రతి ఒక్కరు చాలా ప్రతిభావంతంగా పనిచేసినందుకు చాలాసార్లు అవార్డులు వచ్చాయి. మనకు రంగారెడ్డి జిల్లా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మన తాండూరుకు హెచ్ఐవి రంగంలో అవార్డ్స్ వచ్చాయి. అయితే ఈ హెచ్ఐవి అనేది ఒకప్పుడు భయంకరమైన వ్యాధిగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత హెచ్ఐవి అంటే ఒక కొద్దిగా ధైర్యం అనేది వచ్చింది. ఎందుకంటే కరోనాతో నిమిషాల్లో రోజుల్లో చనిపోతున్నారు, హెచ్ఐవితో సంవత్సరాలతో చనిపోతున్నారు. కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్, కరోనా మాదిరి ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్. సో దీనికి ఇంకా వ్యాక్సిన్ త్వరలో రావచ్చు. బట్ మన దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే మనము ఈ దాంట్లో వచ్చిన 20-25 ఇయర్స్ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు. దట్ ఈస్ అ గుడ్ సైన్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ అండ్ అవర్ సర్వీసెస్. ఈ ఎవ్రీ ఇయర్ ఒక నినాదం ఉంటుంది హెచ్ఐవి నుంచి. ఈ సంవత్సరం మద్దతు తెలుపుదాం, బాధ్యత పంచుకుందాం. హెచ్ఐవి పేషెంట్ వాళ్ళకు మనం మద్దతు తెలపాలి. వాళ్ళని సైకాలజికల్గా సోషల్ అవేర్నెస్ కల్పిస్తూ, సోషల్ బైకాట్ కాకుండా, మానసికమైన రుగ్మతలకు గురి కాకుండా మనమంతా మద్దతు తెలపాలి. హెచ్ఐవి అనేది కేవలం కొన్ని వాటి వల్ల, రక్త మార్పిడి వల్ల కానీ, సెక్స్ వల్ల కొన్ని వాటి వల్ల వస్తుంది తప్ప మాట్లాడటనో, దగ్గుతనో, ఉమ్ము వల్లనో వీటి వల్ల హెచ్ఐవి రాదు. కానీ దగ్గుతే మనకు కరోనా వస్తుంది. అలాంటి భయంకరమైన వ్యాధి అయితే ఇది కాదు. సో మనం అవేర్నెస్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, హెల్త్ స్టాఫ్ ఉన్నారు. మీరు కూడా ఏ టెస్ట్ చేసినా కానీ గ్లవ్ ధరించి, హెచ్ఐవి పాజిటివ్ ఉంటే డబల్ గ్లవ్ వేసుకొని ఈ టెస్ట్ చేస్తుండాలి. ఒకవేళ సడన్గా ప్రిక్ అయినా భయపడిన అవసరం లేదు. దీని ప్రొఫిలాక్సిస్ 1 month ట్రీట్మెంట్ ఉంది. ఎప్పుడైనా ఇమీడియట్గా మీకు ప్రిక్ అయిందంటే ఐసీటీసీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకు ప్రొఫిలాక్సిస్ 1 month ట్రీట్మెంట్ ఇస్తే 99% మళ్ళీ హెచ్ఐవి సోకకుండా ఉంటుంది. సో హెచ్ఐవి అనేది భయపడకుండా మనము మన ప్రికాషన్స్ తీసుకుంటే మనం 99% దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది ఊళ్ళల్లో ఉంటారు, చాలామంది దిగుతారు. వీరందరికీ అవేర్నెస్ కల్పించాలి. హెచ్ఐవి ఎలా రాకుండా ఏమేమి జాగ్రత్త తీసుకోవాలనేది అవేర్ కల్పించి, ఎవరైనా సోషల్గా స్టిగ్మా ఫీల్ అయితే మీతో మాట్లాడాలనుకుంటే మనకి ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు అంటే సీక్రెట్గా వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్గా అలా ఇచ్చేసి వాళ్ళకు మోరల్ సపోర్ట్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సో మనం హెచ్ఐవిని ఒక బాధ్యతగా తీసుకోవాలి, అంటే బాధ్యత పంచుకోవాలి వాళ్ళతో. వాళ్ళు సైకాలజికల్ డిప్రెషన్ కాకుండా, ఎందుకంటే ఇంతకుముందు హెచ్ఐవి వస్తే చాలామంది లూజ్ మోషన్స్ వచ్చి చిన్న వాటికి చనిపోయేది. ఈరోజు చాలా పకడ్బందీమైన ట్రీట్మెంట్ వచ్చింది. మంచి యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి నార్వే, డెన్మార్క్ నుంచి కూడా మనకు సప్లై అవుతున్నాయి ఇండియాకు. సో హెచ్ఐవిలో మనం చాలా వరకు ట్రీట్మెంట్లో పైమెంట్కు వెళ్ళాము. ఈ వరల్డ్లో ఏ లెవెల్లో ఉందో మనం కూడా ఇండియా కూడా ఆ లెవెల్లో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో వీఆర్ డెవలప్డ్ ఏ లాట్. సో నీ నాట్ వరీ అబౌట్ దిస్ హెచ్ఐవి అనేది అంత భయంకరమైనది కాదని చెప్పడానికి నేను ఈరోజు సంతోషిస్తాను. అలాగే మన తాండూరు సెక్టార్ తీసుకుంటే మనకు టోటల్ యాంటీనేటల్ కేసెస్ అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని మనం పరీక్షించింది 7,706. అందులో 13 హెచ్ఐవి పాజిటివ్ వచ్చాయి. అదే నాన్ యాంటీనేటల్ కేర్ అంటే మామూలు వాళ్ళను మేల్ ఫీమేల్ డిఫరెంట్ చేస్తే 3,949 కేసులు మనము పరీక్ష చేసాం. హెచ్ఐవి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందులో 176 కేసులు పాజిటివ్ వచ్చాయి. డెలివరీ కేసెస్లో 16 కేసెస్ పాజిటివ్ కేసు డెలివరీ చేశాం. సో మనకు ఈ డేటా తీసుకుంటే స్లోగా తగ్గుతూ ఉంది, అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సో నేను ఒకటే సభాముఖంగా తెలియజేస్తున్నాను, హెచ్ఐవి అనేది భయంకరమైన వ్యాధిగా పరిగణించకుండా మనం దాన్ని బాధ్యత పెంచుతూ వాళ్ళకు మద్దతునిస్తూ మనము దాని గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు ల్యాబ్ టెక్నీషియన్ కానీ, హెల్త్ స్టాఫ్ కానీ మనకు రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అది 10 మందికి మనం చెప్తూ ఉండాలి. మనకి ఎందుకంటే ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, పబ్లిక్లో అవగాహన లేదు.
సో మనలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ హెల్త్ సెక్టర్ ఉన్న వాళ్ళు చెప్తేనే వాళ్ళకు తెలుసు. ఇంట్లో పోయినా కానీ మొహమాటం లేకుండా చెప్పాలి. ఏదో వచ్చేవంటే కేవలం 6 ద్వారానే వస్తారని భయపడడం కాకుండా ఏ రూమ్లలో వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాళ్ళు ఎందుకు వస్తుంది, ఇంజక్షన్లు ఎందుకు వస్తుంది, ఈ కాన్సెప్ట్ అనేది మనం అవగాహన చేసినట్టయితే మ్యాక్సిమం మనం కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళలో, మన ఊర్లలో, మన మండలంలో కొంతవరకన్నా మనము వ్యాధిని వ్యాపించకుండా ట్రాన్స్మిట్ కాకుండా మనం చూసుకోవచ్చు. సో ఈరోజు ప్రతి సంవత్సరం ఈ హెచ్ఐవి దినం జరుపుకుంటాము. ప్రపంచమంతా జరుపుకుంటాడు, ఇక్కడే ప్రపంచమంతా ఈ హెచ్ఐవి దినం జరుపుకుంటారు. సో కరోనా వల్ల పెద్దగా పెట్టుకోలేకపోయినా కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. చనిపోయేవాళ్ళు కొంతమంది సూసైడ్ తీసుకున్న వాళ్ళు, ఆ డిప్రెషన్ చనిపోయే వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. సూసైడ్ అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సాధారణంగా అయితే టెస్ట్ వాళ్ళు వెరీ రేర్, టెస్ట్ ఉండట్లేదు. దానికన్నా భయంకరమైన హెపటైటిస్ సి దానికి అసలు దాన్ని పట్టించుకోరు. కానీ దానికన్నా దీనికి ఎక్కువ ఇప్పుడు ఎయిడ్స్ అంటారు. కానీ దానికన్నా భయంకరమైన వ్యాధి అయితే హెపటైటిస్ సి. అది వచ్చిందంటే కరోనా, దానికన్నా కరోనా. ఇది ఇంత భయపడంత భయంగా పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎయిడ్స్ కంపేర్ చేసుకుంటే ఎయిడ్స్ చాలా సింపుల్. కాబట్టి మీకు ఇక్కడ అవకాశం వస్తే చెప్పే అవకాశం వస్తే ఈ విధంగా కౌన్సిలింగ్ చేయండి, ధైర్యం చెప్పండి. కాబట్టి ఆ విధంగా ఎయిడ్స్ రైతు సమాజంగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ సార్. నా పేరు శేఖర్, వికారాబాద్. సో అయితే నార్మల్గా అందరు ప్రజలు దైవాన్ని ఫస్ట్ దైవంగా భావిస్తారు. తర్వాత దైవంగా భావించేది డాక్టర్స్, వైద్య సిబ్బంది. సో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హాస్పిటల్కి వస్తారు అందరూ, ఏదో ప్రాబ్లమ్ తోటి వస్తారు. అంటే నేను హెచ్ఐవి గురించి కాకుండా ఒక జనరల్ టాపిక్ చెప్దామని వచ్చినాను. అయితే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలంటే విసుగుపోవద్దు. వాళ్ళు ఏదో ప్రాబ్లమ్ తోటి వచ్చి మనం కూడా మన కోపం వాళ్ళ మీద చూపించవద్దు అన్నమాట. ఎట్లా అంటే మన బర్త్ ప్రెషర్ ఉండొచ్చు, బట్ మనం కంట్రోల్ చేసుకుంటూ పేషెంట్ని ఒక మంచిగా ట్రీట్ చేసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళు ఏదో బాధతో వస్తే ఆ బాధ మనం పోగొట్టేటట్టు ఉండాలి, కానీ ఆ బాధ మనం ఎక్కువ చేసేటట్టు ఉండదు. ఇంకోటి హెచ్ఐవి గురించి రీసెంట్గా ల్యాబ్లో ఉంది, జనరల్ ల్యాబ్లో అక్క చెప్పింది అనమాట. ఏంటంటే అక్కడికి ఇంకో శాంపుల్ ఇట్లా నీళ్ళు ఎక్కిస్తుంటే పంక్చర్ అయిందంట. సో అక్క 6 months భయపడిందంట అన్నమాట. 6 months భయపడి దాని తర్వాత మళ్ళీ టెస్టులు చేసుకున్న తర్వాత నార్మల్ అని తెలిస్తే అప్పుడు హ్యాపీ అంటే కొంచెం రిలీఫ్ అయింది అనమాట. సో అందరికీ ఏం చెప్తున్నా అంటే వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఉండండి, ఇంకా జాగ్రత్తలు తీసుకోండి. చాలా మంచి పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు మొహమాట పడకుండా, కొద్దిగా డౌట్ ఉన్నా, ఎవరైనా ఫీవర్ తగ్గిపోవడం, వెయిట్ లాస్ కావడం, తగ్గిపోవడం ఉంటే మొహమాటం లేకుండా టెస్టులు చేయండి. 34 నెంబర్ టెస్టులు అవుతాయి. టెస్టులు చేసినంత మాత్రాన అందరికి పాజిటివ్ రావాల్సిన అవసరం లేదు. పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరూ హెచ్ఐవి ఉంటారని లేదు. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయని లేదు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నంత మాత్రాన పాజిటివ్ కాదు, మళ్ళీ దాని కన్ఫర్మేషన్ ఎలిజా టెస్ట్ ఉంటుంది. అన్ని హెచ్ఐవి పాజిటివ్ మన దగ్గర పాజిటివ్, అన్ని పాజిటివ్ కాదు, కొన్ని ఎలిజా టెస్ట్ పంపుతాం. ఆ ఎలిజా టెస్ట్ అది పాజిటివ్ అవుతే కన్ఫర్మేషన్, అలా కొన్ని ఫాల్స్ పాజిటివ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. పాజిటివ్ వచ్చేంత మాత్రాన అన్ని పాజిటివ్ కాదు, దాని వల్ల కన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకో టెస్ట్ ఉంటుంది, ఎలిజా టెస్ట్ అని. అది కన్ఫర్మేషన్ టెస్ట్. కాబట్టి ఆ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నంత మాత్రం పాజిటివ్ కాదు, భయపడకుండా చెప్పండి. ప్లస్ వాళ్ళకి సైకాలజీ బూస్టప్ ఇవ్వాలి. మీరు ఇంకా 30-40 ఏళ్ళు బతుకుతారంటే వాళ్ళకు మానసిక స్థైర్యం ఉంటుంది. ఇప్పుడు కరోనాలో ఎవరు అసలు ట్రీట్మెంట్ ఏముందో తెలుసలేదు, ఏ డ్రగ్స్ ఉన్నాయో తెలియట్లేదు. అట్లాగా హెచ్ఐవి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఇంకా కొన్ని రోజులు టోటల్గా వ్యాక్సిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి మోరల్ బూస్టప్ ఇచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరు దాని సహజీవనాన్ని వాళ్ళు నార్మల్ ఎలా జీవిస్తారో అలా జీవించడానికి ఆస్కారం ఉంది. సోషల్ అవేర్నెస్ తేవాలి. వాళ్ళకి సోషల్గా స్టిగ్మా లేకుండా మనము సమాజంలో దుఃఖం ఇది ఎవరు చేస్తారు, ఎవరు బయట స్టాఫ్ చేయరు, హెల్త్ స్టాఫ్ వర్క్ చేయాల్సి. కాబట్టి దయచేసి మీరు మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల విలేజ్ ఎక్కడున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు మన హాస్పిటల్ తీసుకురండి. వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇద్దాం, కౌన్సిలింగ్ ఇద్దాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దాం. వాళ్ళు మనలాగా బతికేటట్టు చేసుకుందాం. వాళ్ళకి మదర్ చాప్ చేలో
చేస్తే ఆయన